మినీ లోయర్ మానేరు డ్యామ్ గా పేరున్న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండిపడి ఏడాది దాటిపోయింది. ఇప్పటి వరకు దానికి మరమ్మతులు చేయకపోవడంతో నీరు నిల్వలేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది వానాకాలంలో ప్రాజెక్టుకు గండిపడడంతో తాత్కాలిక మరమ్మతులు చేసింది గత ప్రభుత్వం. పూర్తి స్థాయిలో రిపేర్లు చేయకపోవడంతో కట్ట బలహీనపడి మళ్లీ ఈసారి గండిపడింది. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడిన శంకరపట్నం, వీనవంక మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం. భారీ చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్లు, సాగునీటి కాలువల ద్వారా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. అలాంటి సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వల ప్రాజెక్టు ఒకటి. శంకరపట్నం మండలంలోని గద్దపాక, కాచాపూర్ గ్రామాల మధ్యలో ఉన్నదే ఈ కల్వల ప్రాజెక్టు. శంకరపట్నం, వీనవంక, జమ్మికుంట మండలాల పంటలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో వర్షాకాలంలోనూ నీరు లేక వెలవెలబోతోంది. 74 ఏళ్లుగా 10 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న కల్వల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పోయిన వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టు మత్తడి తెగిపోయింది. ఈ చెరువులోకి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వరదలు రావడంతో చెరువుకు గండి పడింది. గండిపడిన తర్వాత గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతు చేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద వస్తున్నా చెరువులో నిలవడం లేదు. ఫలితంగా కల్వల ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేకుండా కిందికి పోతుంది. మేము గుంట ఎండిపోకుండా మేము పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికారులను వెంటనే ఎస్టిమేషన్ తీసుకొని తాత్కాలిక నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమంలో మేము ఈ గ్రామ సర్పంచ్గా ప్లస్ మా సోదరుడు రైతు మేము తీసుకొచ్చి దగ్గర ఒక దాదాపు 9 నుంచి 10 లక్షలు ఖర్చు చేసి మేము రింగు బండ్లు వేయడం జరిగింది. ఆ రింగు బండ్లకు కూడా ఇప్పుడు 2 పంటలు పండినాయి, 3వ పంట స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా మేము వడ్డీలు కడతా ఉన్నాం, మేము అప్పులపాలై వడ్డీలు కడతా ఉన్నాం. కానీ అసలు ఆ నిధులు ఇంతవరకు ఆ తాత్కాలిక నిర్మాణానికి చేసినటువంటి నిధులు కూడా మంజూరు కాలేదు. శంకరపట్నం మండలంలో 4 గ్రామాలు, వీనవంకలో 7, జమ్మికుంటలో 4 గ్రామాలకు కలిపి సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు కింద 4 చెక్ డ్యాంలు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తుండేవాళ్లు. ఈ ప్రాజెక్టును మినీ ఎల్ఎండిగా మారుస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇందుకోసం 72 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపారు. ఉన్న ప్రాజెక్టు మరమ్మతులే చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇటీవల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కల్వల చెరువును మినీ ఎల్ఎండిగా మార్చాలని, తాత్కాలిక మరమ్మతు చేసి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టాలని కోరుతున్నారు రైతులు. సంవత్సరం అయింది, మేము అప్పులు తెచ్చి అది చేసినాం, మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటరు ఈ కట్ అయింది, దీనివల్ల ఇప్పుడు మళ్ళీ తూముకు నీళ్ళెక్కే పరిస్థితి లేదు. నేను సజెస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని అధికారులు కానీ చూసి పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాను. మినీ ప్రాజెక్టుగా ఉన్న ఈ భారీ చెరువుకు పోయిన ఏడాది గండిపడిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు హడావిడి చేశారు. చాలా మంది నేతలు ప్రాజెక్టును సందర్శించి వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెగిపోయిన కల్వట్టును ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్తో పాటు అధికారులు వచ్చి చెరువును పరిశీలించి రైతుల పంట పొలాలు, గుంట కూడా ఎండిపోకుండా చూస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సరం గడుస్తున్నా మరమ్మతులు మాత్రం మొదలు పెట్టలేదు. 240 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ చెరువులో పూడిక నిండిపోవడం, ఓవైపు గండి కారణంగా నీరంతా బయటకు పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు మత్స్యకారులకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గతంలో తాత్కాలిక పనుల కోసం 10 లక్షల రూపాయలు తక్షణమే విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చారని, కానీ పనులు మాత్రం జరగలేదంటున్నారు రైతులు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలు కూడా వీధిన పడ్డాయని చెబుతున్నారు ఇక్కడి జాలర్లు. ఎన్నో 2 సంవత్సరాల నుంచి చేపలు పట్టకుండా మేము దాని మీద ఆధారపడి ఉంటే 2 సంవత్సరాలకు ఎదురు చూసి పట్టుకున్నాం అనే టైంకి తెగిపోవడం జరిగింది భారీ వర్షాలకు. మాకు ఏదన్నా సాయం చేయగలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తక్షణమే ప్రాజెక్టును పూర్తి చేసి మాకు మా మత్స్య కార్మికులను ఆదుకోవాలని కోరుచున్నాం. మళ్ళీ రైతులు దాని మీద చాలా మంది రైతులు ఆధారపడినారు. రైతులకు కూడా వాటర్ సప్లై అవుతుంది, ఇటు లిఫ్ట్ ద్వారా పోతాయి. అవన్నీ చేసి
తక్షణమే మా కలవల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం. చెరువు కింద 2000 ఎకరాలు పారకం ఉన్నది. ఒక 300 మోటార్ల చెరువు ఉన్నాయి. 1000 ఎకరము లిఫ్ట్ ద్వారా పోతున్నాయి. అట్లా కూడా వాళ్ళు రైతులు కూడా బాగుపడతారు చెరువు కడితే. అందుకే తక్షణమే మా యొక్క మనవి చెరువు తొందరగా కట్టేయాలని మా యొక్క మనవి కోరుతున్నాం. ఇక ఇప్పటికైనా కల్వల ప్రాజెక్టుకు మరమ్మతుల పనులు చేపట్టాలని కోరుతున్నారు ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు. భవిష్యత్తులో మరింత మందికి ఉపయోగపడేలా మినీ LMDగా మారుస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.